జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలి. సణిగేవారు స్తుతించలేరు, స్తుతించేవారు సనగలేరు. ఇక్కడ చాలా అద్భుతంగా రాయబడినటువంటి మాట మీరు గమనించాలి. 10వ వచనం, మొదటి కొరింథీ 10:10 ఏముందంటే, మనము ప్రభువును శోధించొద్దు, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. సణిగి నశించారంట. సణిగి. కాబట్టి మనం వెళ్తున్న ప్రయాణం మనకిష్టకరంగా ఉండకపోవచ్చు. మనం చేస్తున్న పని మనకిష్టకరంగా ఉండకపోవచ్చు. అలాగని చెప్పి సనగొద్దు, గొణగొద్దు. వింటున్నారా? ఇదే చాలామంది జీవితాల్లో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులనమాట. ఎందుకనంటే సణుగుతా ఉంటుంటారు చాలా విషయాల్లోను. లేచినప్పటి నుంచి ప్రతి పనిలో, ప్రతి విషయంలో. నడుస్తున్న గోడకేదో కాలు తగులుతది, లేకపోతే దేనికేదో కాల్లో ఏదో చిన్నగా గుచ్చుకుంటది. అంతే. దాని గురించి మనం యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోసుకొని వెళ్తున్నప్పుడు కాలులో ముల్లు దిగిందంట. చూసారా మీరు? 'కరుణామయుడు' సినిమాలో మనకు చూపిస్తారు. ఆయనేం చేశాడు, అబ్బా! అసలు ఇంత బాధలో నేనున్నాను, ఇంత శ్రమలో నేనున్నానని చెప్పి ఆ ముల్లుని తిట్టుకోవటం, సణుక్కోవడం ఏమి లేదాయన. వెంటనే ఆ ముల్లుని తీసి పక్కన పడేసి ముందుకెళ్ళిపోయాడు. ముందుకెళ్ళే వాళ్ళని ముళ్ళెప్పుడు ఆపలేవు. వింటున్నారా? ముందుకెళ్ళే వారిని ముళ్ళు ఎప్పుడూ ఆపలేవు. మరేమవుతది? సణుగుడు ఆపేస్తది. నీ జీవిత గమ్యాన్ని ఆపేసేటువంటిది సణుగుడు. సణిగేం చేశారంటే సంహారం చేత నశించారు. అంటే గమ్యం ఆగిపోయింది. వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోయింది. కాబట్టి ఈరోజు నువ్వు అప్పుల్లో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? నిందల్లో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో దయచేసి సనగొద్దు. సణిగి సంహారకుని చేత నశించుట కంటే స్తుతించి మహోన్నతుని చేతిలో పడటం చాలా ఉత్తమం కదా! కాబట్టి ఇలాగ మనం ఆలోచించలేకపోతున్నాం. ఎప్పుడు కూడా సనగటం వల్ల సమస్యలు తీరినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేదు. ఇదిగో సమస్య వచ్చి పడింది, పెద్దదయింది, ప్రాణం పోయింది సనగటం వల్ల. కానీ స్తుతించి యెహోషాపాతు చూడండి, అటు సైన్యం, ఇటు సైన్యం, అటు సైన్యం అందరూ వచ్చేస్తుంటే, నా వల్ల కాదు, నేనేమి చేయలేను. కాబట్టి నేను ఇంకేం చేస్తానంటే స్తుతిస్తాను. హల్లెలూయా! మ్యూజిక్ వాయించుకుంటాను, వీణ పెడతాను, గిటార్ పెడతాను, నేను స్తుతించుకుంటాను అని చెప్పేసేసి దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడంట ముందుకి. అద్భుతమైన ఫలితం. హల్లెలూయా! అద్భుతమైన ఫలితాన్ని చూడగలిగాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినాలి మీరు. స్తుతించటం వల్ల విజయం సాధించొచ్చు. స్తుతించడం వల్ల నీ గమ్యాన్ని చేరుకోవచ్చు. అన్ని అద్భుతాలే. సనగటం వల్ల అక్కడితోటి ఆగిపోతుంది జీవితం. సనగటం వల్ల సంహారకుని చేతిలోకి వెళ్ళిపోతున్నాం. సనగటం వల్ల చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. సో ఏది ఆప్షన్ మనకిప్పుడు? స్తుత, సనుగడ, స్తుత, సనుగడ. 90% సనుగడే ఎంచుకుంటాం మనం. ఎందుకు తెలుసా? మీరందరూ చేసేది అదే. ఆల్మోస్ట్ మనమంతా చేసేది అదే. ఒక పని ఒకరికి చెప్పినప్పుడు అది జరగలేదు, చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని ఏమనలేక మనసులో సనుక్కుంటుంటాం కదా! ఇప్పుడు ఇది మైక్ సరిగ్గా ఇప్పుడు సడన్‌గా నేను వెళ్ళి చూసాను, ఆ కెమెరాలో బ్యాటరీ అయిపోయింది. అబ్బా! చూసారా? చక్కగా నేను లైవ్ మాట్లాడేస్తుంటే మధ్యలో బ్యాటరీ అయిపోయింది. మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది? వెళ్ళి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి చేస్తే అయ్యో! చూసారా? సనుక్కుంటుంటాం మనం. కానీ మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? నాకు మధ్యలో ఐడియా వచ్చింది. అరే! బ్యాటరీ ఉన్నది, అయిపోయింది, చూద్దామని వెళ్తే అయిపోయింది. గబగబా పెట్టు. ఓహ్! థాంక్ గాడ్ లైవ్ ఆగిపోకుండా దేవుడు కృప చూపించాడు. సహాయం. ఇట్లాగ దేవుని స్తుతించేటువంటి విధానం వేరుంటది. నీ పరిస్థితిని సనుక్కోవడానికి వాడుకునే విధానం వేరుంటది. కాబట్టి నీ పరిస్థితిని బట్టి నువ్వు సనుక్కుంటున్నావా? స్తుతిస్తున్నావా? హల్లెలూయా! దీంట్లో దేవుని పాత్ర ఏముండదు. నీ పాత్రే. నువ్వు స్తుతించినట్లయితే మొదటి సమూయేలు 2:30లో దేవుడు చెప్తున్నాడు, నన్ను ఘనపరచువని నేను ఘనపరిచేస్తాను. దేవుడికి స్తుతి చేయటం వల్ల ఆయన ఏమి ఉంచుకోడు ప్రియులారా. దేవునికి స్తుతి చేయటం వల్ల నన్ను ఘనపరచువని నేను ఘనపరిచేస్తానని చెప్పి దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా! ఇది చాలా అద్భుతం. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరిచేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కానీ సైతానుగాడు ఏం చేస్తాడు? సనిగేలాగా చేసి సనిగే వాళ్ళని నేను సంహరించేస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాదు సైతానుగాడు. సో సనిగి సంహారకుని చేత లో పడాలా? స్తుతించి
దేవుని చేత మెప్పు పొందాలా. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. స్తుతించేవారు ఏమవుతారంటండి? మొదటి సమూయేలు 2:30లో మీరు చదువుకుంటే అక్కడ అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాటను మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. నన్ను గనపరచువారిని నేను గనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. నేను తృణీకరిస్తానట్లేదు దేవుడు. నన్ను గనపరిచేటువంటి వారు అంటే నన్ను స్తుతించేటువంటి వారు, నన్ను ఆరాధించేటువంటి వారు, నన్ను మహింపరచబడేటువంటి వారు, నాకు మహిమ వచ్చేలా చేసేటువంటి వారు అందరూ కూడా వాళ్ళ మహిమను పొందుతారు. ఏది విత్తుతున్నారో అది కోసుకుంటారు. కానీ ఇక్కడ సనిగేటువంటి వారు అది నాకు సంబంధించింది కాదు కాబట్టి, అది నేను రిసీవ్ చేసుకోను కాబట్టి, ఈ సనుగుడు నాకు సంబంధించింది కాదు కాబట్టి, అలా సనిగి 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 సైతాన్ గాడి చేతిలోకి వెళ్ళిపోతారు. వాడేం చేస్తాడు? చూడండి, ఒక సింహమో పులుకో దొరికింది అనుకోండి ఏదన్నా, అదేం చేస్తుంది? రక్షిస్తుందా మిమ్మల్ని? కాపాడుతుందా? చంపుకుని తింటుంది. అలాగే సైతానుడు గర్జించే సింహం వల్ల ఎవరు మిరింగిదారా అని వాడు చూస్తుంటే డైరెక్ట్గా సనిగి సంహారకుని చేతిలోకి వాడి నోట్లోకి వెళ్ళిపోతే దేవుడు ఏం చేయగలుగుతాడు? నువ్వు స్తుతించి దేవుని దగ్గరికి వస్తే ఇది నన్ను గనపరిచాడు కాబట్టి, నన్ను స్తుతించాడు కాబట్టి, నన్ను మహింపరిచాడు కాబట్టి నేను గనపరిచేస్తాను అంటున్నాడు దేవుడు. ఇంత చిన్న చిన్న విషయాలు, అద్భుతమైనటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుంటే మన యొక్క ఆలోచన విధానం కానీ, జీవిత విధానం కానీ పెను మార్పులు సంభవిస్తాయి. వింటున్నారా? మనం అర్థం చేసుకోకపోవటం వల్లనే అనేక సమస్యలను అనుభవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం అర్థం చేసుకోకపోవటం వల్లనే అనేక సమస్యలు అనుభవిస్తూ ఉన్నాం. నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే, ప్రియులు గమనించాలి, నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ వాక్యంలో 2 ఉన్నాయి. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ 10:11 ప్రకారం సనిగి సంహారకుని చేతిలోకి వెళ్ళాలా, స్తుతించి దేవుని చేత మెప్పు పొందాలా, దేవుని గనపరిచి మనం ఘనత పొందాలా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇందులో దేవుడు లేడు, సైతాను లేడు. ఇందులో దేవుడు బాధ్యత లేదు, సైతాను బాధ్యత లేదు. సైతాను గడు ఏమి చేయడు, దేవుడు ఏమి చేయడు. కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం సైతాను గడు ఇవ్వాలా, దేవుడు ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. మాస్టర్ పాఠాలని చెప్పేశాడు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వమని చెప్పాడు, చదువుకున్నాం, వెళ్ళాం. అక్కడ పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మాస్టర్ మీద ఇంక లేదు. ఎందుకంటే ఆయన చెప్పవలసిన చేశాడు, అయిపోయింది. సిలబస్ కంప్లీట్, ప్రిపరేషన్ కంప్లీట్. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఆన్సర్లు రాసి, ప్రశ్నకు సమాధానాలు కరెక్ట్గా రాసి విజయం పొందాలా, లేకపోతే ఆ క్వశ్చన్ పేపర్ కష్టంగా ఉందని చెప్పి సనిగి ఫెయిల్ అవ్వి అవమానం పొందాలా? చాయిస్ ఈజ్ యువర్స్. డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. హల్లెలూయా. డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, మన యొక్క తీర్మానాలే మన యొక్క జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటుంటాయి. మనం ఎటువంటి తీర్మానాలు తీసుకుంటూ ఉన్నాం, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను దేవుని స్తుతించి ఎలాగైనా సరే, దేవుని గణపరిచేసి ఎలాగైనా సరే నేను ఘనతను స్వతంత్రించుకుంటాను. చెప్తున్నాను మళ్ళీ. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి మాట నేను చదువుతూ ఉన్నాను. యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువారిని నేను గనపరచుదును. గనపరచబడతారట్లేదు, నేనే గనపరిచేస్తాను. ఒకవేళ నువ్వు యేసయ్య ఉన్నాడు అనుకో, యేసయ్యకి సాలువ కప్పు అనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? అదే సాలువ తీసుకుని మళ్ళీ నీకు కప్పి నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి ఆయన సన్మానిస్తాడు. హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో సనగొద్దనుంటే 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. ఇది విషయం. వాళ్ళు సంహరించబడితే మనకెందుకు, చనిపోతే మనకెందుకు, సర్పాలు చంపితే మనకెందుకు, ఇది అంతా ఎందుకు అంటే, అసలు ఈ బైబిల్లో ఎందుకు ఈ విషయాలు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే,
ఇది ప్రమాదపు మలుపు. ఎందుకనంటే అనేక మంది ఈ మలుపు దగ్గర పొరపాటున స్పీడ్ ఎళ్ళిపోయి ప్రమాదంలో చనిపోయారు. కాబట్టి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా వెళ్ళుము, స్లోగా వెళ్ళుము. 20 కిలోమీటర్స్ మించొద్దని బోర్డ్ అక్కడ పెట్టాడు. ఎందుకని? ఇవన్నీ వాళ్ళకి జరిగాయి. ఇలా వెళ్ళిన వారందరూ మరణించారు. ఈ మలుపులో అనేక ప్రమాదాలు జరిగాయి. అనేక మంది నశించిపోయారు. ఎందుకనంటే అతి వేగం కారణంగా. కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. కాబట్టి డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఏమవుతదిలే నాకు తెలుసని నువ్వు స్పీడ్‌గెళ్తే పోతావు. అక్కడ ఆల్రెడీ హెచ్చరిక ఉన్నది. హెచ్చరికను నిర్లక్ష్యం చేసావు. హెచ్చరికను ఖాతరు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఫలితం అనుభవించాలి. ఎవరైనా సరే. ఖచ్చితంగాను. అయితే ఈ ప్రియులారా వినాలి. ఇక్కడ రోడ్డుది తప్పు లేదు. మలుపుది తప్పు లేదు. ఎక్కడా తప్పు లేదు. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. అక్కడ బోర్డు ఉంది. రోడ్డు ఉంది. మలుపు ఉంది. అన్నీ ఉన్నాయి. సో, అన్నట్లని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఓకే. స్లో, స్లో, కంట్రోల్. అంటే ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క నియమానికి లోబడ్డావు. ఆ యొక్క హెచ్చరికను ఖచ్చితంగా విన్నావు. కాబట్టి నువ్వు రక్షించబడ్డావు. సేఫ్ జర్నీ. హల్లెలూయా! ఈ సంగతుల దృష్టాంతంలో వారికి సంభవించి, ఇదిగో సనిగితే ఏమైందో చూసారా? ఇదిగో ఇలా చేస్తే ఏమైందో తెలుసా? ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగైంది తెలుసా? వాళ్ళు ఇలాగ నడిస్తే ఏమైంది తెలుసా? ఇలా మాట్లాడితే ఏమైంది తెలుసా? ఇలా చేస్తే ఏమైంది తెలుసా? అది. కాబట్టి అది కూడా మీకు సంభవిస్తది. కాబట్టి వాళ్ళు చేసినట్లుగా మీరుండొద్దు. వారు ఆశించినట్లుగా మీరుండొద్దు. వారు చేసినట్లుగా మీరుండొద్దు. మన తల్లిదండ్రులు చూడండి, "ఒరేయ్! అప్పు చేయొద్దురా. అప్పు అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏదో చిన్న అప్పు అని నేను చేశాను. కానీ అనుకోకుండా ఇంత పెరిగిపోయింది. దాని నుంచి బయటపడలేకపోతున్నాను. కాబట్టి పొరపాటున ఒకవేళ తింటాక లేకపోయినా ఎంత క్లిష్ట పరిస్థితిని అప్పు మాత్రం చేయొద్దురా" అని చెప్పి పెద్దలు మనకు తల్లిదండ్రులు మనకు చెప్తారు. ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఎందుకనంటే వారు ఆ సమస్యల వల్ల ఎంత ఇరుక్కుపోయారో, ఆ యొక్క సమస్యల వల్ల ఎంత నష్టపోయారో, ఎంత బంధించబడ్డారో, ఎంత టార్చర్ అనిపించారో వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి పరిస్థితి నీకు రాకూడదని ముందుగా మేల్కొలుపు చెప్పారు. ఇంత చెప్పినా కూడా నేను ఇచ్చేస్తాను, నేను చేసేస్తానని చెప్పి నువ్వు ముందుకెళ్ళావనుకో, ఫలితం పర్యవసానం వారికంటే భయంకరమైన సమస్యలు ఇరుక్కుపోతావు నువ్వు. మరి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? పెద్దల మాట సత్యమూట అన్నట్టుగా వాళ్ళు చెప్పినటువంటి అనుభవంతో చెప్పారు. వాళ్ళు అనుభవించి చెప్పారు. ఆ మార్గం గుండా వెళ్ళి చెప్పారు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. అప్పుడే అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. వింటున్నారా? నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా, అద్భుతంగా, చక్కటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. జీవితానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను. అప్పుల్లో ఇరుక్కుపోట కారణం వాళ్ళో వీళ్ళో ఇది కాదు. నీ నిర్ణయం, ఆలోచన విధానం. అంటే నువ్వేం ఆలోచన చేసావంటే ఇది ఇలా చేస్తే అది అలాగా, అది అలాగ చేస్తే ఇలాగ జరుగుతుంది కాబట్టి అది అలాగ అని ఒక ప్లాన్ వేసావు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది ఇలా ఉన్నది, మరి ఎల్లాలా వద్దా, చెయ్యాలా వద్దా, నీ యొక్క చిత్తమును బయలుపరచు, నాకు ఆలోచన ఇచ్చి నడిపించు, చక్కటి జ్ఞానం ఇచ్చి నడిపించు దేవా, హల్లెలూయా అని చెప్పి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ కనిపెడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాడు ఆయన. నా అనుభవంలో నేను చేస్తున్నటువంటి పరిచర్యలో కానీ ఇంతవరకు నాకు ఏ విధమైనటువంటి ఒత్తిడులు, అప్పులు లేవు. అప్పు మాత్రం చేయను నేను. ఒకవేళ అవకాశం ఉంటే దేవుడిచ్చినటువంటి దాన్ని బట్టి నేను చేస్తాను. ఒకవేళ లేదనుకోండి ఆగిపోతాను అంతే. అంతేగాని ప్రెస్టేజ్‌కి వెళ్ళిపోయి అమ్మో ఇది చేయకపోతే ఏమవుతుందని చెప్పి అప్పు చేసి చేసేటువంటి విధానం అయితే లేదు. ఇంతవరకు కూడా నేను అప్పు చేయలేదు. ఎవరిని కూడా అడగను లేదు. హల్లెలూయా! వాస్తవం ఏంటంటే ఒక పని అప్పచెప్పాడనుకో, అది దేవుడు అప్పచెప్పాడనుకో, అది బాధ్యత దేవుడిది. మోసే ఎలవయ్యా అంటే, సరే ఎళ్తాను, మరి నాకు మాటలు రావు అంటే దేవుడికి తెలీదా? నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే నీ సామర్థ్యం తెలియకుండా దేవుడు నిన్ను పంపిస్తాడా? నో. దేవుడు నీకు ఒక పనిని అప్పగించాడంటే ఆ పనిని చేసే సామర్థ్యం కూడా ఆయనే ఇస్తాడు. హల్లెలూయా! కదా! పూర్వం అంటే చిన్నప్పుడు నాకు తెలిసిన మట్టికి మ్యారేజెస్ ఉండి కొన్ని. పెళ్లి కూతురి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలని చెప్పి పెళ్లి వారు పిలిచేటువంటి వారు. మనం వెళ్ళామంటే ఏం ఖర్చు ఉండదు మనకి. వెళ్ళే వాహనం వాళ్ళే పెట్టుకుంటారు. వచ్చేది ఖర్చు కూడా ఆళ్ళదే. వాళ్ళ వెహికలో, కారో ఏదో పెడతారు. అక్కడ భోజనాలన్నీ ఫ్రీ, అంతా ఫ్రీనే.
జస్ట్ మనం వెళ్తామే. ఎందుకంటే వాళ్ళు పిలిచారు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ పెళ్ళి కాబట్టి. వింటున్నారా? అలాగే దేవుని సందులో ఉన్నటువంటి మనం దేవుని పిలుపు చెప్పున, దేవుని చిత్తం చెప్పున, దేవుని ఇష్టం చెప్పున ఎప్పుడైతే మనం నడిపించబడతామో, వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అది దేవుని ప్రణాళికలో ఉన్నది. దేవుడే మనల్ని నడిపించాడు, అది దేవుడే మనకు అప్పగించాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏంటంటే, జస్ట్ నువ్వు అంతే, ఇంకా నీదేమి ఉండదు. దేవుడు చెప్పినట్టు చేయటం అంతే. అది నీకు బర్డెన్నో లేకపోతే అంటే కొంచెం కష్టం ఉండొచ్చు కానీ నష్టమైతే ఉండదు. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞానం లేదు. నిజమే, వాస్తవంగా నేను చదువుకునేటప్పుడు నేను మాట్లాడితే అందరు నవ్వుకునేవారు నా లాంగ్వేజ్ని బట్టి. లేకపోతే నేను బాగా పక్కా విలేజ్లో పెరిగాను కాబట్టి నా పద్ధతి, నా నేచరు అంత అందరికీ నవ్వించేటువంటిదిగా ఉండేటువంటిది, నవ్వు కలిగించేటువంటిది, తింగరతనంగా ఉండేటువంటిది, చాలా అదోలా ఉండేటువంటిది అనమాట. మరి దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు? తింగరోని కాబట్ట? తింగరోని దేవుడు వాడుకోడు, అజ్ఞానులను దేవుడు వాడుకోడు. ఇది సత్యం తెలియక చాలామంది బైబిల్లో ఉంది కదండి, జ్ఞానులు సిగ్గుపడతానికి అజ్ఞానులు వాడుకుంటాడు దేవుడు. ఎస్, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానంగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచి వాడికి జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా మలిచి వాడుకుంటాడు దేవుడు. అంతేగాని అజ్ఞానులు వాడుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక ఫ్లైట్ నడిపేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ఫ్లైట్ నడపతుందని పిలలేదు వాళ్ళు, ఆయనకి ఫ్లైట్ నడపటం వస్తుందని పిలవలేదు. ఏం చేశారు? ఆయన్ని ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ అంతా పాస్ అయ్యాడు కాబట్టి అప్పుడు ఫ్లైట్ అప్ చెప్తారు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పిలిచి వాళ్ళకి ఎవరాలు, ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, హల్లెలూయా, కానీ సామర్థ్యం లేదు, వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, అప్పుడు చూసి ఏం చేస్తారు? వాళ్ళు పిలిచి వాళ్ళకి ఎలిజిబిలిటీ కలుగజేసి అందులో ట్రైనింగ్ చేసి నమ్మకత్వం వచ్చాక అప్పుడు వదిలిపెడతారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దయచేసి నాకే జ్ఞానం లేదు, ఏ విధమైన యోగ్యత లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎస్, నువ్వు అన్నది కరెక్టే. కానీ దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుడు క్వాలిఫికేషన్ చూసి పిలవడు, దేవుడు పిలవటమే నీ క్వాలిఫికేషన్. దేవుడు పిలిచాక నీ క్వాలిఫికేషన్ వస్తుంది. హల్లెలూయా. దేవుడు పిలిపే నీ క్వాలిఫికేషన్. కాబట్టి నన్ను గణపరచు వారిని నేను గణపరిచేస్తాను. ఇదే నా ప్రశ్న. దేవుడు కనపరిచిన వ్యక్తికి అప్పులు ఎందుకు ఉంటాయి? దేవుడు కనపరిచిన వ్యక్తికి సమస్యలు ఎందుకు ఉంటాయి? దేవుడు కనపరిచిన వ్యక్తిని అలా గోతులో ఎందుకు వదిలేస్తాడు? అప్పులు ఊబులు ఎందుకు విడిచిపెట్టేస్తారు? అనారోగ్య సమస్యలు ఎందుకు విడిచిపెట్టేస్తాడు? అలా విడిచే దేవుడు కాదండి మన దేవుడు. నిన్నుగా ఏసే స్వీకరిస్తూ ఉన్నాడు. నువ్వుగా ఉన్న పలానా దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే, నీకు నువ్వుగా దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. స్వీకరించి అప్పుడు నీకు ట్రైన్ అప్ చేస్తాడనమాట. ఈరోజున గొప్ప గొప్ప సేవకులు అవ్వచ్చు, ఏసాన్ గారు 6వ తరగతి చదువుకున్నానని చెప్తారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి వాడు ఆయన. ఎలాగా అంటే ప్రాక్టీస్ చేశాడు ఆయన. ప్రభు ఇచ్చిన జ్ఞానాన్ని, సమృద్ధిని నింపుకోగలిగాడు, దేవుని వైపు చూడగలిగాడు, దేవుడిచ్చినటువంటి నడిపింపుకు లోబడగలిగాడు. అంతేకాని ఎలాగున్నాడు అలాగ వాడేసుకున్నాడు దేవుడు? నో, జ్ఞానంతో నింపాడు, అభిషేకంతో నింపాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది, బ్రదర్ ఈ అప్పు నుంచి అలా బయటపడాలి, నా వల్ల కావట్లేదు. ఎస్, కానీ దేవుని దగ్గరికి నువ్వు రావాలా, దేవునికి సమర్పించుకోవాలి. యేసయ్యా, ఇది నా పరిస్థితి, నాకున్న శక్తి సామర్థ్యాలు దీని నుంచి బయటపడటానికి సరిపడలేదు, కాబట్టి నీవు నాకు సహాయకుడిగా ఉన్నావు, వందనాలు. ఎప్పుడైతే దేవుడు నీకు సహాయకుడిగా వచ్చాడో, హూరు అహరోన్లు ఏం చేస్తున్నారంటే మోసే గారి చేతులు పట్టుకుంటున్నారంట. మోసే గారి చేతులు పైకి ఉన్నాయి. ఎప్పుడైతే చేతులు పైకి ఉన్నాయో విజయం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే చేతులు పైకి ఉన్నాయో విజయం వచ్చేస్తూ ఉంది. చేయవలసిందల్లా చేతులు ఎత్తడం. నువ్వు కూడా ఏం చేయాలంటే చేతులు ఎత్తేసేయండి దేవుని సన్నిధిలోకి వచ్చి. నా వల్ల కావట్లేదు యేసయ్యా. చేతులు ఎత్తడానికి ఇష్టపడతాం కానీ చేయి చావటానికి ఇష్టపడతాం కదా. ఎవరొకరు చేయి చెప్పి సాయం చేయండి, కొంచెం సాయం చేయండి, ఇబ్బందులు ఉన్నాం, ఎలాగైనా సహాయం చేయండి.
చూసారా? చేయి చాచటం కంటే చేతులు ఎత్తటం ఉత్తమం. హల్లెలూయా! చేతులెత్తి దేవుని స్తుతించండి. చేతులెత్తి దేవుని మహింపరచండి. నన్ను గనపరచువని నేను గనపరచనన్నావు కదా యేసయ్య. నాకు ఏ సోర్సు లేదు. ఏ ఆధారం లేదు. ఏ విధమైనటువంటి త్రోవ కనిపించటం లేదు. కాబట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నేను మహింపరుస్తూ ఉన్నాను. నేను గనపరుస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆల్రెడీ నాకు ఈ సమస్య రాకముందే నువ్వు దీని పరిష్కారాన్ని ఎప్పుడో కనిపెట్టేశావు. ఎప్పుడో పరిష్కారం నువ్వు చేసేసావు. కానీ నేను దాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయబడ్డాయి. ఈ యుగ సంబంధమైన దేవత అనగా సైతానుగాడు నాకు గుడ్డితనం ఇచ్చేశాడు. నా సమస్యకు పరిష్కారం ఎదురుగానే ఉన్నా నేను సొల్యూషన్ కనిపెట్టలేకపోతున్నాను. గ్రహించలేకపోతున్నాను యేసయ్య అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, పరిశుద్ధాత్మ దేవుడి హెల్ప్ అడుగుతావో, ఈ పరిశుద్ధాత్మ దేవుడి పనేంటంటే యేసు ప్రభువు చేసిన కార్యాలన్నీ నీకు అర్థం కాలేనప్పుడు వాటిని అర్థమయ్యేలా చేసి నువ్వు స్వతంత్రంగా చేయటానికి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్పవాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా! దేవునికి సమస్తము సాధ్యమే. ఆ, దేవుడికి సమస్తం సాధ్యమని నువ్వు నమ్మితే నీకు కూడా సాధ్యం అంటున్నాడు. ఎస్, దేవుడికి సమస్తం సాధ్యమే తెలుసు అందరికీ. కానీ దేవుడికి సమస్తం సాధ్యమని చెప్పి నమ్మినట్లయితే నీకు కూడా సాధ్యమే. హల్లెలూయా! ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న అప్పు సమస్యను బట్టి ఆలోచన చేస్తారు. అమ్మో, బ్యాంక్ లోన్ ఎలా తీర్చాలి, అది ఎలా కట్టాలి, ఇది ఎలా కట్టాలి, ఎలాగిది, ఎలాగా? ఎస్, మీరు అన్నది వాస్తవం. ఎలాగా? నో, నో వే. సముద్రం, శత్రువులు, ఇప్పుడు ఎలాగా? ఎలాగా? నో వే. మార్గం లేదు. కానీ మన దేవుడు మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరుస్తాడు. మార్గము లేని చోట మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ సత్యం తెలియాలి కదా. అందుకే కదా ఇవన్నీ వారి రాయించాడు దేవుడు. ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించాయి. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి ఏం సంభవించింది? మనకి ఎందుకు గొడవ అనుకుంటున్నారా? ఈరోజు నీ జీవితంలో కూడా సముద్రం లాంటి సమస్యలు ఎదురుగా ఉన్నాయి. ఏరుకో గోడల లాంటి మరి ఇబ్బందులు ఎదురుగా ఉన్నాయి. మరి ఏం చేయాలి అంటే వాళ్ళు ఏం చేశారు? ఏం చేసింది లేదు. ఇసుక మట్టి తెచ్చి గోడలు కట్టి, బ్రిడ్జిలు కట్టి, గుణపాలెట్టి కూల, ఇదేమి లేదు. వాళ్ళు చేసిందల్లా దేవుని స్తుతించుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు 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 ఇదే పని, ఇదే ధ్యాస. దేవుని స్తుతించుకుంటూ, దేవుని మహింపరుచుకుంటూ, దేవుని సందులో ముందుకు సాగిపోయేటువంటి వారికి ఏ గోడ ఆపలేదు, ఏ సముద్రం ఆపలేదు, ఏ సమస్య ఆపలేదు. ఏంటో బ్రదర్, జీవితం ముందుకు వెళ్ళట్లేదు, అర్థం కావట్లేదు. ఇక నుంచి ముందుకు ఎలాగెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. చనిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనేటువంటి థాట్ వస్తుంది. ఇది ఎవరు మాట్లాడతారనుకుంటున్నారు? ఇది చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు చాలామంది. నో, అది గ్రేట్ కాదు. నీ జీవితంలో నీకు సమస్యలు ఎక్కువైపోయి చనిపోవాలనిపిస్తుంది అంటే అది గ్రేట్ కాదు. నెసాగెదయేసు నీతో నా జీవిత కాలమంతా. సాగిపో, ఆగిపోవద్దు. సాగిపోయేవాడే జీవము కలిగినవాడు. ఆగిపోయేవాడు ఆత్మ లేనివాడు, జీవము లేనివాడు. చూడండి, ఫ్లైట్ ఎగిరింది, బోయింగ్ ఎయిర్ ఇండియా ఎగిరింది. విత్ ఇన్ 10 సెకండ్స్లోనే ఆగిపోయింది. ఇంకా అక్కడి నుంచి ముందుకెళ్ళలేదు దాని జర్నీ. అంత మాత్రమే కదా, అందులో ఉన్నటువంటి దగ్గరగా 272 మంది, దాంట్లో ఉన్న వాళ్ళు అయితేనేమిటి, పక్క వాళ్ళు అయితేనేమిటి, వాళ్ళైతే వీళ్ళది, అంతమంది జీవితం అక్కడితో ఆగిపోయింది, ముందుకెళ్ళలేదు. అందుకనే ప్రతిరోజు మనం ప్రకటించాలి లేచిన వెంటనే, ఈరోజు నాకు ప్రమాదములు సంభవించవు. చూసారా, అంతమందిలో ఒక వ్యక్తి బయటపడ్డాడు తెలుసా? కనీసం ఏ విరగలేదు, ఏ విధమైనటువంటి పెద్ద పెద్ద గాయాలు తగలలేదు, కానీ బయటపడ్డాడు. ఉంది కదా దేవుని వాక్యం, నా పక్కన 1000 మంది కూడినా, నా కుడి పక్కన 10,000 మంది కూడినా అపాయం నా యొద్దకు రాదు. ఎందుకని నమ్మట్లేదు మనం? ఎందుకని విశ్వసించట్లేదు?
ఏదో బైబిల్‌లో రాసుంటాయిలెండి అలాగా. అయి మనకెక్కడ చెల్లుతాయి. ఆ! ఏదో సాక్ష్యం విన్నానులే రాత్రంతా స్తుతించి తెల్లారిలోకి అప్పు తీరిపోయిందట. అది ఎక్కడ జరుగుతాయి? ఎక్కడో జరుగుతాయి నూటికి, కోటికిని. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఏమైపోయింది మరి ఆ వాక్యం? ఓహ్! ఆ విషయంలో చేశాడు దేవుడు. వాళ్ళ విషయంలో కార్యం చేశాడా? వాళ్ళకి అద్భుతం చేశాడు దేవుడు. యెహోవా అందరికి ఉపకారి. నాకు కూడా ఉపకారే. నాకు కూడా చేస్తాడు నా యేసయ్య. ఆ లైన్‌లో నేను ఉన్నాను. ఆ సహోదరుల లైన్‌లో నేను ఉన్నాను. ఆ సాక్ష్యాలు చెప్పేటువంటి వారి లిస్ట్‌లో నేను కూడా ఉన్నాను. నెక్స్ట్ నాదే. ఇట్లాగ ఎందుకు రాదు మనకి థాటు? అందరికి జరిగితే మాకు జరగట్లేదు. ఆ! దేవుడు అందరికి చేస్తున్నాడు మాకు చేయట్లేదు. వాళ్ళంటే ఇష్టం దేవుడికి. మాకంటే మేమంటే ఇష్టం లేదు. మా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదో దేవుడు. అంటే ఈ మాటలన్నట్లు అర్థం ఏంటంటే నీది కరెక్టు. ఆ! నేను పెర్ఫెక్టు. దేవుడిదే లోపం. హ్మ్. దేవుడికి ఎక్కడో అసూయ ఉన్నది. దేవుడికి ఎక్కడో ద్వేషం ఉన్నది. దేవుడికి ఎక్కడో పక్షపాతం ఉన్నది. యెహోవా అందరికి ఉపకారం అన్న వాక్యం కరెక్ట్ కాదు. కొందరికే ఉపకారం చేస్తాడు. కొందరినే చూస్తాడు. చూసారా? ఎంత మనిషి ఆలోచనని సైతానుగాడు ఎట్లా భ్రమ పెట్టేస్తా ఉన్నాడో. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. నేను యేసయ్య కొరకు ఎదురు చూస్తాను. చేస్తాడు నా యేసయ్య. ఆల్రెడీ చేసేసాడు. నేను దాన్ని స్వతంత్రించుకుంటాను. నేను ఇంకా బలం పొందుకుంటాను. ఇంకా బలంగా స్తుతిస్తాను. ఇంకా బలంగా దేవుని మహిమపరుస్తాను. ఇవి ఎందుకు రావట్లేదు ఆలోచనలు అసలేని? ఇలాగెందుకు ఆలోచించట్లేదు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? దేవుడి మీద నిందలేయటానికి సైతానుడు ప్రేరేపిస్తే ఏసేస్తున్నారంతే. దేవా ఎందుకు చేయట్లేదు? ఎందుకు ఆలకించట్లేదు నా ప్రార్థన? ఎంత ప్రార్థన చేసినా సవాబు రావట్లేదేంటి? ఎంత శ్రమలు ఎక్కువైపోతున్నాయి అసలని? నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకని దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు? అసలు చూడట్లేదు. అసలు నా ప్రార్థనలకి అంతా ఈ గందరగోళంలోకి వెళ్ళిపోతున్నా గానీ, నా పక్కోళ్ళకి దేవుడు అద్భుతం చేశాడే. ఇదిగో నేను చూస్తూ ఉండగానే, నేను వింటూ ఉండగానే నా ఎదురుగా ఉన్న వాళ్ళకి సాక్ష్యం చెప్పారే. ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. అదే వాక్యం నేనే ఉంటున్నాను. అదే చర్చికి నేనే వెళ్తున్నాను. అదే సేవకుని యొక్క మాటలు నేను వింటున్నాను. ఖచ్చితంగా యేసయ్య వీళ్ళ ద్వారా పనిచేస్తున్నప్పుడు నాకు కూడా పనిచేస్తాడు. నా జీవితంలో కూడా అద్భుతాన్ని స్వతంత్రించుకుంటాను. ఇట్లాంటి ఆలోచన రాకుండా చూసారా? ఆ! చూసారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఏం చేయనిది ఇంతవరకు నువ్వు జీవించావా? ఇన్ని కరోనాలొచ్చాయి, ఇన్ని వేవులొచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అది ఇది అన్ని డోసులు, ఇన్ని డోసులు ఏం చేసుకొని బ్రతికేసావని నువ్వు అనుకుంటున్నావు. ఆ! ఆ వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ ఏం చేసుకొని బ్రతికేసావు, ముక్కుకు మాస్క్ కట్టుకొని బ్రతికేసావని నువ్వు అనుకుంటున్నావు. ఆ! యెహోవా పట్టణమును కాపాడి నీడల దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. వింటున్నారా? యెహోవా పట్టణాన్ని ఈ పట్టణాన్ని యెహోవా కాపాడకపోతే నువ్వు మేల్కొని ఎక్కడ వైరస్ వస్తదని 4 మాస్కులు పెట్టుకొని ఆ! శానిటైజర్ ఎంత కొట్టుకొని, ముసుగేసుకొని ఎంత కూర్చున్నా కూడా యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే నువ్వు మేలుకొనుట వ్యర్థమే. నువ్వు జాగ్రత్తలు తీసుకున్నట్టు వ్యర్థమే. దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టి నువ్వు సజీవ లెక్కలో ఉన్నావు. దేవుడు నీకు ప్రొటెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. లేకపోతే మన శక్తో, మన సామర్థ్యమో, మన జ్ఞానమో దీన్ని బట్టి జరిగిందని నువ్వు అనుకుంటే పొరపాటే. వినాలి. వాక్యాలు వినాలి. ఏ వాక్యాలు వింటామంటే మనం, అమ్మా కన్నీరు కారుస్తున్నావా? నీ కన్నీరు యేసే తుడుస్తున్నాడంటే, అమ్మా! నా కోసమే. అంతే. కానీ విశ్వాసం నీకే సమస్య వచ్చినా యేసే ఆల్రెడీ వెల చెల్లించాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ! ఇది కాదు మనకు కావాల్సింది. ఎవరు మనల్ని ఆదరిస్తారా? ఓదారుస్తారా? మన సమస్యను ఎవరు అర్థం చేసుకుంటారా? నీ సమస్య అర్థం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి పరిష్కారం నీకేంటి అసలని? నీ సమస్య ఎదుటి వాళ్ళకి అర్థమైంది. వాళ్ళంతా విన్నారు నీ సమస్య. అయ్యో! అన్నారు. వాట్ ఈస్ ద యూజ్? ఏం ప్రయోజనం నీకు అసలేని? ఈరోజు అందుకనే చాలామంది నేను చెప్పేటువంటి విధానం నచ్చక వెళ్ళిపోయారు చాలామంది. అంటే వాళ్ళకి కావాల్సిందేంటంటే, అయ్యగారు మా సమస్య చెప్తా వినండి. నీ సమస్య నాకెందుకంటాను నేను. అంతే కోపం వస్తది వాళ్ళకి. వాళ్ళకి ఆలోచన ఏంటంటే, మాకు చాలా అప్పులున్నాయండి. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. అయ్యో! అమ్మా! అలాగా ప్రార్థన చేద్దామంటే అంతే అతుక్కుపోతారింక. అలా కాకుండా, సరే అమ్మా జరిగిందేదో జరిగింది కదా! వాళ్ళు మోసం చేశారు కదా! కాబట్టి నువ్వేం చేయాలి? నన్ను అభివృద్ధి చెందినందుకు వందనాలు యేసయ్యా. వాళ్ళకిచ్చే మనసు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటే, వాళ్ళు మోసం చేశారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడేంటి ఈయన? ఆ! వాళ్ళు మాకు అన్యాయం చేశారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడేంటి ఈయన? ఆ! మాకు సెట్ అవ్వదులే అట్లది. అని ఏం చేస్తాం?
వీపు చూపించి మొఖం తిప్పుకొని వెళ్ళిపోతారనమాట. కానీ ఎవరైతే నేను చెప్పినటువంటి విధానాన్ని వింటారో వాళ్ళంతా బయటపడిపోతున్నారు. అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. అనేక సమస్యల నుంచి బయటపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! బైబిల్‌లో ఒక వాక్యం ఉంది. నేను ఆకర్షించింది ఎవరు రారంట. నేను అనుకుంటాననమాట. యేసయ్య ఆకర్షించాడు కాబట్టి వాళ్ళొచ్చారు. ఈ రోజున చూడండి చాలామంది వస్తుంటుంటారు. 2 నిమిషాలంటారు. ఏమున్నది ఇది మనకేం ఉపయోగపడదు. వర్కౌట్ అవ్వదు అని మళ్ళీ ఇంకో చోటకెళ్తారు. నీకు నీళ్ళు కావాలని బావి తవ్వినట్లయితే ఇక్కడ కొంచెం తవ్వి, ఇక్కడ కొంచెం తవ్వి, ఇక్కడ కొంచెం తవ్వితే నీ జీవితంలో ఎప్పటికి నీళ్ళు దొరకవు. చాలామంది చేస్తున్నటువంటి పని అదనమాట. ఇక్కడ కొంచెం వాక్యం, అక్కడ కొంచెం వాక్యం, అక్కడ కొంచెం వాక్యం. ఈయన గొప్ప సేవకుడు, ఈయన గొప్ప సేవకుడు, ఈయన గొప్ప సేవకుడు. ఆ! ఇది మంచి స్కూల్, అది మంచి స్కూల్ అని చెప్పి సంవత్సరానికి 300 రోజులు, 200 రోజులు పనిచేసే స్కూల్ అనుకోండి. 10 రోజులు ఈ స్కూలు, 10 రోజులు, 10 రోజులు, 10 రోజులు, 10 రోజులు అలాగా అన్ని గొప్ప స్కూల్స్‌కి 10 రోజులు నీ బిడ్డని తిప్పావు. ఏ స్కూలు పాఠం నీ బిడ్డకు పనిచేస్తది? ఏ స్కూల్ నీ బిడ్డకు సర్టిఫికేట్ ఇస్తది? ఏ స్కూలు నీ బిడ్డని మా స్కూల్ బిడ్డని స్వీకరిస్తది? ఏది స్వీకరించదు. ఎందుకంటే ఎక్కడా లేదు. ఎక్కడా చెందలేదు నువ్వు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారలారా, మీరు పట్టుకున్నదాన్ని గట్టిగా పట్టుకున్నట్టు పౌలు గారు. దేవుని పట్టుకోండి గట్టిగాను. దేవుని వైపు చూడండి. దేవుని మహింపరచండి. దేవుని గనపరచండి. ప్రతి బంధకాల నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. యేసయ్య వైపు చూడాలి. యేసు వైపు చూచుచును ఓపికతో పరిగెట్టాలంట. యెహోవా కొరకు ఎదురు నూతన బలం పొందుకుంటారు. యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెట్టాలంట మనం. ఇదే లేదు చాలామందికి. ఓపిక లేదు ఈరోజు చాలామంది. ఓపిక లేదు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను ప్రతిరోజు చెప్పేది ఇదే. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా ఇదే అనమాట. దేవుడు చేయవలసింది నీకు ఆల్రెడీ చేసేసాడు. ఇవ్వాల్సింది ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు. నీదే బాధ్యత స్వతంత్రించుకోవటం. ఎలా స్వతంత్రించుకోవాలంటే ఇలా అన్నమాట. ఈ విధంగా మాట్లాడతాం. దేవుని స్తుతించడం, దేవుని సనగొద్దు అసలేనే. నీ పరిస్థితిని బట్టి సనగొద్దు. ఎంత కష్ట పరిస్థితి, క్లిష్ట పరిస్థితులైనా స్తుతించండి. అద్భుతాలను చూస్తారు. హల్లెలూయా! స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచినందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించిన పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.